హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ రజనీ దుబాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఓ మిలియనర్ అండి. ఇది ఒక దుబాయ్లో ఇంకో లాటరీ అన్నట్టు. దాని గురించి అయితే మనం చూద్దాం. మీరు గూగుల్లో ఓ మిలియన్ అని టైప్ చేయండి. మీకు అయితే అట్లాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా, చూడండి. ఇక్కడ అని ఉంటాయి. ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒకటే ఓపెన్ అయిపోతే మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. ఇది దీని టికెట్ ప్రైస్ ఎంత, మనం ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేదాన్ని చూద్దాం. ఇది ఇక్కడ మనం ఫస్ట్ వర్డ్ ఓపెన్ కాగానే మనకి పేజ్లో అయితే ఇది ఎంత అంటే 25 dirhams ఉంది. అదే మీరు ఒక డ్రీమ్ హౌస్ అయితే బై చేసుకోవచ్చు వచ్చిన అమౌంట్ తోటి అని చెప్తున్నారు. ఇంకా 1 lakh dirhams వీక్లీ డ్రా, రాఫెల్ డ్రా విన్నర్ అయితే ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్ అయితే మన ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఏ వీడియో అయినా సరే లాటరీ గురించి మీరు మొత్తం ఒకేసారి టక్కన చూసేస్తున్నారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏదైనా వీడియో పెడితే కొంచెం మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకైతే క్లారిటీ అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ తెలియజేయండి, నేనైతే మీకైతే చెప్తాను. ఇక్కడ చూస్తే చూస్తూ కదా ఇంకో మన స్క్రీన్ మీద ఇంకా 4 days అయితే ఉంది దీనికి లైవ్ డ్రా అకౌంట్. ఇక 3 days 23 hours 49 minutes అయితే ఈ డ్రా అయితే ఉందన్నట్టు మనకు. ఓకే, ప్రతి గురువారం అయితే వస్తుంది, రాత్రి 8 గంటలకు అయితే వస్తుంది. అంటే ఇంటికి నైట్ 9:30 అవుతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇంకా మీద మనకు బైనో, డ్రాస్, ఓసీ పార్క్, షాపు, ఎఫ్ఎన్క్యూ, కాంటాక్ట్ విత్ అస్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ మీద ఉన్నాయి. ఇక్కడ మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే క్రియేట్ మీద అకౌంట్ అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఈ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినాక మీకు అకౌంట్ అయితే డీటెయిల్స్ అయితే వచ్చాడు. ఫస్ట్ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి మా ఇంటి పేరు అయితే ఎంటర్ చేస్తాను. అది మీరు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేనైతే ఎంటర్ చేస్తాను. ఫస్ట్ నేమ్ వచ్చేసి నా పేరు. ఓకే, ఇది నాది పాస్పోర్ట్ ఎలా ఉందో అది ఎంటర్ చేస్తున్నా. మీకు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. లాస్ట్ నేమ్ అయితే వచ్చేసి రజనీకాంత్. ఓకే, ఇంకొకటి డౌట్ అడుగుతున్నా, ఇది ఇంటర్నేషనల్ కాబట్టి మీరు విత్డ్రా టైంలో కంపల్సరీ పాస్వర్డ్ అయితే అడుగుతారు. కాబట్టి మీరు పాస్వర్డ్ డీటెయిల్ ఎట్లా ఉన్నాయో డీటెయిల్స్ ఆ విధంగా ఇవ్వండి. ఓకేనా, అట్లా ఇస్తే మనకు బెనిఫిట్ అన్నాడు. మళ్ళీ తర్వాత కొందరు పాన్ అది ఏమంటారు ఆధార్ కార్డులో చేంజ్ ఉంది, వాళ్ళ ఇంట్లో చేంజ్ ఉంది అని అంటున్నారు. మీరు ఆధార్ కార్డులో చేంజ్ ఉంటే అవసరం లేదు, మీరు మీ పాస్పోర్ట్లో ఏ ఇట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయో ఆ విధంగా ఇవ్వండి. ఆ విధంగా అయితే యాక్సెప్ట్ చేస్తారండి. ఓకేనా, అవి ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ డ్రా కాబట్టి వాళ్ళు ఏంటంటే ఓన్లీ పాస్పోర్ట్ మాత్రం యాక్సెప్ట్. ఇండియాలో కాబట్టి మనకు ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మనం వేరే కంట్రీ కాబట్టి మనకు పాస్పోర్ట్ అయితే ఉండాలి. అట్లా అదైతే ఒకటి చూసుకోండి అంతే. నేషనాలిటీ, కంట్రీ ఆఫ్ రెసిడెంట్, మీరు కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ అనేది డిపెండ్స్. అది పెట్టుకోండి. ఇండియా పెట్టే పర్లేదు, మీరు ఏ డీటెయిల్స్ ఇస్తున్నారు అనే ఉంటుంది అని తప్ప. ఓకేనా, నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఉన్నా, అక్కడ మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే క్లిక్ చేసేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఒక సిటీ అంటాము, ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది రాసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నా కాబట్టి దుబాయ్ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే దుబాయ్ ఇవన్నీ ఎంటర్ చేసి తర్వాత ఒకసారి చూసుకోండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి అంతే. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకొక మీ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ క్లిక్ చేస్తే మన కంట్రీస్ అయితే వస్తాయి. మీరు ఏ కంట్రీ, మనం ఇప్పుడు ఇండియా నుంచి చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ మరి ఇండియన్ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లాగ్ అయితే ఉంటుంది కదా, ఐఎన్ ఉంటుంది, ఈ ఐఎన్డి అది ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లాగ్ సరిపోతుంది అంతే, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇక్కడ ఉంది కదా ఐఎన్. ఓకే, ఐఎన్డి ఇండియా. అయితే ఇప్పుడు నేను దుబాయ్లో కాబట్టి దుబాయ్ నెంబర్ ఇస్తున్నాను నేను. ఓకే, దుబాయ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే వర్క్ అవుతుందో ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, వర్క్ చేసి అయితే ఇవ్వండి, నేనైతే ఇచ్చేస్తున్నా. ఓకే, తర్వాత పాస్వర్డ్ ఉంటుంది కదా, మీరు చాలామంది కన్ఫ్యూజ్ ఉంటారు. పాస్వర్డ్ ఏది ఇవ్వాలని మీరు కొత్త క్రియేట్ చేసుకోండి. ఎట్లా అంటే ఒకటి పెద్ద అక్షరము, ఒక చిన్న అక్షరాలు, అన్నీ క్యాపిటల్ లెటర్స్ ఒకటి అన్నీ ఉన్న తర్వాత ఒకటి న్యూమరికల్ నెంబర్స్ అయితే ఉండాలి. లైక్ ఇది చూపిస్తే ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ఉండాలి అనేది ఈ విధంగా అయితే ఉండాలంటే ఒక పెద్ద అక్షరము, చిన్న అక్షరం, ఒక సింబల్ ప్రతిదీ. అంటే ఇది రేట్ అని కాదు, ఇంకా వేరే మీరు పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా అయితే ఉండాలన్నట్టు. ఈ విధంగా ఉంటే తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కన్ఫర్మ్ మీద ఫస్ట్ దాన్ని టిక్ చేయండి, సెకండ్ దాన్ని టిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక 7 టిక్ మార్క్ వస్తుంది. ఓన్లీ జస్ట్ చూసుకున్నారు కదా, నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని టిక్ మార్క్ అయితే రావాలి. ఇది కరెక్ట్ ఉంటే వస్తుంది టికెట్ అంతేనా. ఇది ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షనల్, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడైతే అయిపోయింది కదా ఫ్రెండ్స్, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏంటంటే పార్టిసిపేట్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పార్టిసిపేట్ మీద క్లిక్ చేస్తే మనకైతే గ్రీన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అన్నట్టు. దాన్ని మనం ఎలా బై చేయాలని చూద్దాం. ఇక్కడ ఓన్లీ జస్ట్ ఏంటంటే ఇట్లా ఉంటుంది. ఇది ఒక్కటి కావాలంటే ఒక్కటి వస్తుంది, రెండు కావాలంటే రెండు వస్తాయి. అంటే ఇక్కడ మనకి కనిపిస్తుందా ప్లస్ అనే ఐటమ్ ఉంది కదా, ప్లస్ అనే ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఒక 2 టికెట్స్ వస్తాయి అన్నట్టు. మన అమౌంట్ వచ్చి పెరుగుతుంది. ఇక్కడ 50 అయింది, మైనస్ అంటే ఒకటి. నేను మీకోసం ఒక్కటి మాత్రమే బై చేస్తున్నా, అది వస్తుందా రాదని తెలియదు అని చూపించడానికి, మళ్ళీ ఇట్లా కొంచెం డౌట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇక్కడ నేను బై మీద క్లిక్ చేశాను అంతే. క్లిక్ చేసినప్పుడు మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ సెలెక్టెడ్ నెంబర్ అని వస్తున్నాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ 1 to 44లో మనం 7 నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ 1 2 3 4 5 6 7 అని. ఇలా 7 నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వేపైనా సరే ఇది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు డ్రా డేట్ అని కనిపిస్తుంది ఇక్కడ 4. మీ ఇష్టమైన నెంబర్స్ నేను మామూలుగా ఇప్పుడు ఇక్కడ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినామంటే ఇది సిస్టమే ఆటోమేటిక్ నెంబర్స్ అయితే పిక్ చేస్తుంది. మీకు ఇది నెంబర్లు నచ్చినాయి ఓకే అంటే ఓకే, లేదు అంటే దాని మీద డిలీట్ మీద తీస్తే వెళ్ళిపోతాయి, డిలీట్. ఓకే, లేదు అంటే మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, మనకు కొత్త వేరే నెంబర్స్ అయితే వస్తాయి. దాన్ని ఈ సబ్జెక్ట్ మనకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు సెలెక్ట్ డ్రా డేట్ అని ఉంది. మీరు ఏంటంటే ఈ నెక్స్ట్ వీక్ డ్రా డేట్ కావాలా, నెక్స్ట్ లేకుంటే తర్వాత అంటే కొత్త మీరు సెలెక్ట్ చేసుకుని కూడా ఇక్కడ ఇది చేసుకోవచ్చు అండి. ఓకే, తర్వాత ఇవన్నీ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి ఇలా గుర్తు క్లిక్ చేసినామంటే మన హ్యాడ్ ఫేవరెట్ నెంబర్స్ అంటారు అన్నట్టు. వీటిలో మనం ఎగ్జాంపుల్ రాస్తుంటా నేను మీ పేరు రాసుకోండి, లేదంటే మై విన్నింగ్ నెంబర్స్ అని రాసుకోవచ్చు. మీరు ఇష్టం అంటే సెలెక్ట్ నేమ్ అనేది కూడా తీసుకోవాలి. మై లక్కీ నెంబర్స్ అని రాసుకోవాలి, మై లక్కీ. ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ మనకి యాడ్ టు కార్ట్ అని కనిపిస్తుంది చూడండి. జస్ట్ దాన్ని క్లిక్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు ఇంకోటి అన్ని లాటిన్ నెంబర్స్ సేమ్ ఉంటాయి, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా సెలెక్ట్ చేసినా సరిపోతుంది అంతే. ఇంకా మీదైతే అది ఒకటి కన్ఫర్మ్ చేసుకోండి అంతే. ఇక మామూలు ఉంటాయి మిగతా అన్ని. ఇక్కడ ఒక క్వాంటిటీ కూడా మనం సెలెక్ట్ చేస్తే ఇంకో నెంబర్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్లేస్ మీద క్లిక్ చేసిన అనుకోండి ఇంకొకటి యాడ్ అయిపోతుంది మీకు. ఓకేనా, తర్వాత కిందికి చూడండి ఎంట్రీ 2 అని వచ్చేసింది. అవసరం లేదు దాన్ని డిలీట్ కొట్టి వచ్చి మైనస్ వచ్చేస్తే వెళ్ళిపోతుంది. మనకు ఒకటే ఇలా యాడ్ అయిపోయింది. ఆ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఇదైతే చూసుకోండి. అంత సింపుల్, అంత మనం కష్టపడిన అవసరం ఏమి ఉండదు. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ మనం యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే మనకు ఒకసారి మొత్తం చూస్తుంది. ఇక్కడ దిస్ వీకెండ్ గ్రాండ్ ప్రైజ్ అంతా వచ్చేసి ఇది ఎంత అంటే 9,25,00,000 ధరమ్స్ అయితే మనకైతే గ్రాండ్ ప్రైజ్ అవుతుంది ఈ దిస్ వీక్ అన్నట్టు. ఓకేనా, మనకి ఇక్కడ మనకు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అని ఉంది కదా, మన ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ అయితే ఉన్నాయి. మీకు కిందికి ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎడిట్ అని ఉంది. మళ్ళీ దీని నెంబర్ నచ్చకపోతే మళ్ళీ ఎడిట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, నేను సెలెక్ట్ చేసిన నెంబర్లో 25 36 12 39 34 30 14 అనేది. ఇక్కడ ఇంకొకటి మీకు ఉంది కదా డబుల్ గ్రాండ్ ప్రైజ్ అని ఉంది. దానికి సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ మీ అమౌంట్ అనేది డబుల్ గ్రాండ్ ప్రైజ్ అని డబుల్ అవుతుంది అంటే 2 సార్లు మీకు అయితే వస్తుంది అన్నట్టు. మన 25 తరగతి 12 తరగతిలోనే మళ్ళీ ఇంకొకటి అయితే వస్తుంది. ఇంకో సెక్యూర్ గ్రాండ్ ప్రైజ్ అంటే ఇది అవసరం లేదండి, మామూలుగా సెలెక్ట్ చేసుకుంటే అవసరం లేదు. మామూలుగా పెట్టేసారు అంతా, ఏం పనికి రండి, డబ్బులు వేస్ట్ తప్ప ఏమి ఉండదు, మన ఒకటి సరిపోతుంది. ఓకే, ఇది 20 dirhams అయినా అంతే. కానీ ఏంటంటే అది ఒక ఎక్స్ట్రా అన్నట్టు. ఇంకొకటి కొంచెం గ్రాండ్ ప్రైజ్ సెక్యూర్ ఉండడానికి మనకు అదేమి ఉంటుంది, అది అవసరం లేదు. డైరెక్ట్ మీరు చెక్అవుట్ మీద క్లిక్ చేసేయండి అంతే సరిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఏదైతే 1 million వచ్చేసి మీకు కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీకు ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది, మీరు ఏదైతే కార్డ్ ఇస్తున్నారో అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయితే ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఏంటంటే మేము బై చేస్తున్నామో పేమెంట్ అయితే లేదంటారు. ఎందుకు అయితే లేదంటే మీ ఏదైతే ఏటీఎం కార్డు ఉంటుందో దానికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయితే యాక్టివ్లో ఉండాలి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ ఏదైనా సరే దానికి మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తారు కదా, దాని నుంచి అయితే మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అందరూ ఏంటంటే అయితే లేదని చెప్తారు. ఇక్కడ మీరు ఈ వాలెట్ ద్వారా అయితే పే చేయొచ్చు. పే డిజిటల్ వాలెట్ ఉంది, దాని యూనియన్ పే నుండి ఇక్కడ ఉంటుంది, అలాగైతే తెలుసు. మేము కార్డు ద్వారా అయితే పే చేస్తున్నాం. ఏదైనా కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తుంది ఉంటుంది ఫస్ట్, తర్వాత మీతో ఎంటర్ చేద్దాం అంతే. సరేనా, ఏదైతే గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయితే ఉండాలి మీకు. ఇక్కడ మీకు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తారంటే మీరు ఏదైతే ఎంటర్ చేసిన ఇది ఉందో కార్డుది, ఆ కార్డుకి మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ కార్డు అయితే ఓటీపీ అయితే వస్తుంది. మీరు ఏదైతే బ్యాంకింగ్ ఏదైతే నెంబర్ ఇస్తారో మొబైల్ నెంబర్, దానికైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకొక గుర్తుపెట్టుకొని ఇది ఓటీపీ చేసినందుకు కొద్దిసార్లు లేట్ కావచ్చు. మీరు కిందికి మీదకి అన్నారంటే అదైతే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నాకు ఓటీపీ అయితే వచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, అది మీరు ఏం చేయదు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఎందుకంటే మా నెట్వర్క్ బట్టి ఉంటుంది, కొన్నిసార్లు తొందరగా వస్తుంది,
కొందరు తొందర రాదన్నట్టు. అది కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోరు. కొందరికి ఏంది ఉల్టా పల్టా వేసిరనుకో అది కట్ అయిపోతుంది. ఆ ఇటువంటి టైంలో మీరు ఏంటంటే ఏం చేయొద్దు. ఈ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే. మీరు మీ అమౌంట్ కట్ అయిపోతుంది మీ అకౌంట్ నుంచి అంతే. ఓకే, ప్లీజ్ వెయిట్ వైల్ ద మెర్చెంట్స్ సైడ్. ఓకే, జస్ట్ అయిపోయింది. జనరేటింగ్ యువర్ డ్రీమ్ సర్టిఫికేట్ ప్లీజ్ వెయిట్ అని వచ్చింది కదా, మనకు కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. మనం ఆ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీకైతే డౌట్స్ అయితే అయిపోయినాయి కదా. దీని గురించి చెప్పిన ప్రైస్ వన్ ఎంత ఉంటుంది ఇవి చెప్పేసిన, ప్లస్ టికెట్ ఎట్లా అయిపోయినా. ఓకే, మన రాఫిల్ ఐడి ఇది ఉంది కదా, CVV2H49Q అనేది మన రాఫిల్ ఐడి నెంబరు. ఇవి మనం సెలెక్ట్ చేసుకునే నెంబర్లు. ఓకే ఓకే, మన ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఇది మన ఐడి అన్నట్టు ఇక్కడ మనం ఇవి చూసుకునేది. ఓకే, ఇంకా కిందికి వచ్చినాక మనం ఆడుతుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ డ్రా వచ్చేసి మనది ఇంకా 3 days 23 hours అయితే టైం ఉంది. ఓకే, బై మోర్ బిజినెసెస్ అంటే ఇంకా వేరే టికెట్స్ అయితే బై చేయాలంటే ఇది క్లిక్ చేస్తే మరి సేమ్ పేజ్కి వెళ్తుంది. మరి మనకు సర్టిఫికేట్ ఎలా వచ్చింది ఎలా ఉందని చూసుకోవాలంటే మీరు ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డిపాజిట్ అంటే ఇలా అమౌంట్ కూడా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చూపిస్తా క్లిక్ చేసి అమౌంట్ ఏం చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మనం అయితే డైరెక్ట్ అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అది అవసరం లేకుండా. ఓకేనా, మీరు ఇంకా మనం ఇంకా కొన్ని చూద్దాం. ఓకే, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వేరే దీంట్లో కొన్ని వీళ్ళు సేల్ చేస్తారు అన్నట్టు, వీళ్ళకి సంబంధించిన స్టోర్ అయితే ఉంది ఆన్లైన్లో. మీరైతే ఇవి కూడా మీరైతే బై చేసుకోవచ్చు. ఓకే, ఇలా గిఫ్ట్ కార్డు ఉన్నాయి, ఏమైనా సంబంధించినవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్, మీరు ఎవరికైనా బై చేసి అయితే ఇవ్వచ్చు. ఇంకా చూపిస్తే ఇలా మెయిన్ పేజ్లో ఇవన్నీ మనం చూపించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ఉంటాయి వీళ్ళు. ఓకే, కిందికి వస్తే గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ కొన్ని ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వాటికి సంబంధించిన టీ అని ఇవన్నీ అయితే ఉన్నాయి. టీ షర్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇవైతే మనం బై చేసుకోవచ్చు. మనకి ఎవరికైనా గిఫ్ట్ అని కానీ అయితే పనిచేస్తాయి. కొంచెం ఇవన్నీ అయితే గ్రీనరీ అన్నట్టు మనకు సంబంధించిన ఆర్గానిక్ అయితే ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించినవి ఇవన్నీ. వీళ్ళు మెయిన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ను ఇలా ఒక ట్రీస్ ఇవన్నీ స్ప్రెడ్ చేసి కొంచెం గ్రీన్ ఎనర్జీ లెక్క ఆ విధంగా అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇది ఒకటి ఓసిస్ పార్క్ అని ఉంటుంది, ఇది ఒక అది చూడండి, దానికి సంబంధించింది ఇది. వీళ్ళు ఏంటంటే ఇలా మెయిన్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ట్రీస్ అయితే వీళ్ళు పెట్టి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, దాన్ని రెడ్యూస్ CO2ని తగ్గించడం కూడా మెయిన్ ఉద్దేశం అన్నట్టు. ఇందులో అయితే వీళ్ళు 1 life 1 planet అని కొత్తగా చేస్తారు. ఈ ఎడారిలో వీళ్ళైతే చెట్టు అయితే పెంచుతారన్నట్టు వీళ్ళకి సంబంధించిన ఉన్నది. ఓకే, ఆర్గనైజేషన్ సంబంధం ఉంటుందా ఈ CO2 ఈ ప్లాంట్ రెసిస్టెన్స్ సోలార్ ఎనర్జీ వాళ్ళకి కొంచెం వీళ్ళకి సంబంధించినవి అయితే ఉన్నాయి. మీరైతే చదువుకోవచ్చు డైరెక్ట్గా, వీళ్ళకి వెళ్తే ఆటోమేటిక్ అన్ని రకాలు ఉన్నాయి. ఓకే, ఈ ఎడారిలో అయితే ఒక పెద్ద పార్క్ని వీళ్ళైతే ఇది చేసిరో అలా ఒక టీం అయితే ఉంటుంది. మనం ఏదైనా ఒక టికెట్ బై చేసినామంటే అది కొంచెం అలా హెల్ప్ అవుతుంది అన్నట్టు, ఆ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇంకా మనం చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో. ఓకే, ఇక్కడ మీ కాంటాక్ట్ వ్యత్యాసం ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళకైతే నెంబర్స్ అయితే ఉంటాయి. అలా ఈమెయిల్ ఐడి ఉంది సపోర్ట్ది. ఓకే, మళ్ళీ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అయితే ఇచ్చాడు చూడండి, వాళ్ళకి ఇంకేం కావాలి అని చెప్పి ఇలా ఇచ్చాడు. సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ అడ్రస్ ఫిట్ చేసి వాళ్ళకు మీ నేమ్ రాసేసి మీ నెంబర్ చెప్పి వాళ్ళకి సెండ్ మెసేజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళైతే మీకు అయితే కాంటాక్ట్ అయితే ఉంటారు. వాళ్ళు ఇక్కడ చూడండి, వాళ్ళకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ వాట్సాప్ ఉంది. మీరు వాట్సాప్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. వాళ్ళతో అయితే చాట్ చేయొచ్చు. వాళ్ళు మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీకు ఇస్తే వాళ్ళు వాట్సాప్లో మీకు రిప్లై అయితే ఇస్తారు. అది కొత్త చూసుకోండి, అంతే సింపుల్గా ఉంటుంది, టెన్షన్ పడిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు ఒకటి చూద్దాం. ఇప్పుడు మన ఇంకోటి ఇది టికెట్ ఇట్లా ఎన్ని నెంబర్స్ మ్యాచ్ అయితే ఏదనేది చెప్పాము కదా. ఓకే, ఈ డ్రాస్ మీద క్లిక్ చేస్తే విన్నింగ్ అమౌంట్ ఈ విధంగా వస్తున్నది. మనం ఈ వీడియో చూద్దాం. మీరు ఏ నెంబర్లకు ఏ నెంబర్ మ్యాచ్ చేస్తే మనకు ఇది ఏదైతే ఉందో మనకు ఈ అమౌంట్ అయితే మొత్తం గ్రాండ్ ప్రైజ్ అవుతుంది. 9,25,00,000 అయితే మనకు వస్తుంది, అంటే ఇది ధరమ్స్ అన్నట్టు. తర్వాత మీరు 6 నెంబర్లు మ్యాచ్ చేసారనుకోండి, మీకు 5,00,000 అయితే వస్తాయి ధరమ్స్. మీరు 5 నెంబర్ అయితే మ్యాచ్ చేస్తే 5,000 ధరమ్స్ అంటే ₹1,00,000 అయితే వస్తాయి. అక్కడ 4 నెంబర్ మ్యాచ్ చేసి ఇక్కడ 500 ధరమ్స్ అయితే వస్తాయి. మీరు 3 నెంబర్ మ్యాచ్ చేసారంటే మీకైతే 10 ధరమ్స్ అయితే, అంటే ఈ ఏ నెంబర్ అట్లీస్ట్ మీరు 3 నెంబర్లు అయితే మ్యాచ్ చేయాల్సింది ఉంటుంది. అప్పుడైతే మీ ప్రైజ్ అవుతుంది. 2 నెంబర్లు 1 నెంబర్ మ్యాచ్ అయినా మీకైతే రాదు గ్రాండ్ ప్రైజ్. ఓకే, ఈ గ్రాండ్ ప్రైజ్ అయితే ఈ 9,20,00,000 అయితే ధరమ్స్ అన్నట్టు. ఇంటికాడ మీరు క్యాల్కులేషన్ కావాలంటే ఆల్మోస్ట్ మనకి ఇంటూ 92 కొడితే మీకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి, పెద్ద అమౌంట్ ఆల్మోస్ట్ ఇది. ఓకేనా, రాఫిల్ ఐడి రాఫిల్ ఐడి ఎవరైతే మ్యాచ్ అయిందంటే 1,00,000 ధరమ్స్ అంటే 22 లక్షల దాకా మన ఇంటికాడ అయితే అది వచ్చినా మనకు సెట్ అయిపోతుంది, లైఫ్ సరిపోతుంది. ఎందుకంటే వాటి ఏదైనా మన బిజినెస్ అన్నా చేసుకోవచ్చు. అట్లనే కొంచెం కింది మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇంతకుముందు ప్రీవియస్ రిజల్ట్ ఎవరికి వచ్చినాయి, రాఫిల్ ఐడి ఎవరికి వస్తుంది. ఓన్లీ ఒకటే రాఫిల్ ఐడి విన్నర్ ఉన్నాడు. ఆ నెంబర్ వచ్చేసి SD అనేది ఉంది కదా ఇది. తర్వాత విన్నింగ్ నెంబర్స్ వచ్చేసి 6 వచ్చింది,
ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది ఎన్ని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే సీరియల్ ప్రకారం వస్తాయి. ఎన్ని సీక్వెన్స్ ఇలాగైనా మ్యాచ్ కావచ్చు. ఫస్ట్ చిన్న నెంబర్ ఫస్ట్ వస్తాయి, తర్వాత పెద్ద నెంబర్స్ వస్తాయి. 6, 15, 19, 25, 26, 28, 38 ఈ విధంగా అయితే వచ్చింది. అంతకుముందు అయితే 3, 9, 12, 13, 37, 38. ఓకే, 38 అయితే 2 సార్లు వచ్చింది చూసుకుని కంపేర్ చేసుకోవచ్చు. 39 మళ్ళీ ఈ కిందలో కూడా చూసుకుంటే ఎక్కువ నెంబర్ మళ్ళీ 28 వచ్చింది, ఇందులో 28 వచ్చింది, ఇందులో 28 రాలేదు. అట్లా అంటే మీరు ఏమైనా ఐదారు డ్రా చూస్తే ఎక్కువ ఏ నెంబర్ వస్తుందని అట్లా మనం ఆ విధంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మస్తు మంది ఏం లేదు ట్రిక్ అడుగుతున్నారు కదా, ఇట్లా ఈ విధంగా కూడా మీరైతే మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 49 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో టికెట్ నెంబర్ గురించి వీళ్ళకి మైనస్ చేసి ఆ నెంబర్ వస్తుంది, అట్లా కూడా మీరు వేసుకోవచ్చు. సేమ్ లైక్ ఫార్ములా యూజ్ చేస్తారు. ఇవైతే మన విన్నింగ్ నెంబర్స్ కదా, ఇవి అయిపోయింది. తర్వాత మీరు నెక్స్ట్ మన ప్రొఫైల్ అయితే చూద్దాం. మా అకౌంట్ ఐడి అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ పేరు ఏంటిది, ఫోన్ నెంబర్ ఏంటిది, ఫోన్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ, ఈవెన్ ఏదైతే నేర్చుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఏదైతే అడ్రస్ ఇవన్నీ మీరు అయితే ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు, మనం ఇష్టం అన్నట్టు అంతే. ఓకే, తర్వాత మీరు గెలిచిరంటే ఇవన్నీ ఫిల్ చేయండి, ఫస్ట్ ఏం అవసరం లేదు. తర్వాత మై నెంబర్స్ అని ఉంది కదా, ఇక్కడ మై నెంబర్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్న నెంబరు అది ఉంటుంది. మీరు అఫిలియేట్ నెంబర్ ఉంటుంది, డ్రా డేట్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నది. ఇక్కడ గ్రీన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఏదైనా క్లిక్ చేస్తే మనం అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎట్లుంటుంది మనం చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఈ విధంగా కొడితే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోయింది, అప్పుడు అయిపోయింది. నేనైతే ఓపెన్ చేస్తాను, జస్ట్ వన్స్ ఏదో కూడా క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా ఉందనేది మనకు తెలిసిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఓపెన్ అవుతుంది, డౌన్ 100%. ఓకే, ఈ విధంగా అయితే మనం గ్రీన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది నా సర్టిఫికేట్ మొత్తం బ్లాక్ వైట్లో ఉంది కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది. సరేనా, ఈ విధంగా సర్టిఫికేట్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఉంటుంది, సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, మీతో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఉంది. మనం కొంచెం హెల్ప్ చేసినాం అన్నట్టు సంథింగ్ అది మెన్షన్ చేసిన అందులో. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ మనం వాపస్ వెళ్ళిపోతాం. ఇక్కడ మై వాలెట్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మన అప్పుడు మీరు విన్ అయితే విన్నింగ్ అమౌంట్ ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లకు సేమ్ అక్కడ మై వాలెట్ అని ఉంటుంది. మై వాలెట్ బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు 0 ఉంది. ఇక్కడ యాడ్ క్రెడిట్ అని బై ట్రాన్స్ఫర్ అని ఇక్కడ యూజర్ ట్రాన్స్ఫర్ ఉంది, మై బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. యూజర్ ఇంకా ముగ్గురు దగ్గర టోటల్ విన్నింగ్ అయితే ఇక్కడ ఎంత అమౌంట్ అయితే విన్ అవుతుందో అది మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేది ఉంటే దానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, మై ట్రాన్సాక్షన్స్ అని ఉన్నది, నోటిఫికేషన్ దాని ఉంటుంది. ఇంకేమేమి వచ్చినాయి పర్చేజ్ చేసినాం. ఓకే, ఇంత అయింది, ఇన్వాయిస్ ఏది ఉన్నా మనకి డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బై నో మీద క్లిక్ చేస్తే మనకి సర్టిఫికేట్ ఈ విధంగా ఉంది. ఆల్మోస్ట్ అన్నీ చెప్పిన అనుకుంటున్నా. ఎఫ్ఏకు కూడా ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఎఫ్ఏ ఫస్ట్ మీరు విజిట్ చేయాల్సిన ఏ డ్రా అయినా, ఎంబ్రెస్ డ్రా కానీ మ్యాసూస్ డ్రా కానీ ఏ డ్రా అయినా మీరు ఒక ఎఫ్ఏకి ఆప్షన్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. ఇది ఓపెన్ చేసి అలా కొన్ని క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్ చదివితే మీకు అర్థమైపోతుంది అసలు ఎక్కువ మంది ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటిది అనేది. అవి సెలెక్ట్ ఎలా చేసుకోవాలి, ఎలా బై చేయాలి, ఎట్లా క్లిక్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాట్ ఈస్ మై ఫేవరెట్ నెంబర్స్, క్రెడిట్ యాడ్ చేయాలి, ఎలా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, క్రెడిట్ అకౌంట్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ ఇలా మెన్షన్ అయితే చేస్తారు. ఒక రైట్ టైప్ ఒక ఫర్ పేమెంట్, కార్డ్ పేమెంట్ ఇట్లా వేస్తారు. ఆ ఓమినియన్ డెబిట్ అండ్ క్రెడిట్ అంట. ఇంకా ఓమినియన్ అనేది ఫస్ట్ అయితే స్టార్ట్ అయింది అబుదాబిలో, ఇది ఇక్కడ మన దుబాయ్లో స్టార్ట్ కాలేదండి. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే ఓమన్లో స్టార్ట్ అయింది. ఓమన్ అంటే ఓమిలియన్ అంటే ఓమన్ మిలియనియర్ అన్నట్టు అది అక్కడ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం వరల్డ్ వైడ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఇది దుబాయ్ కొద్దిగా బ్రాంచ్ ఉంది, ఈ దుబాయ్ నుంచి వచ్చి ఆపరేట్ చేస్తున్నారు అన్నట్టు ఓమిలియన్ అనేది. ఓకేనా, ఇదండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తా లాస్ట్లో, వాట్సాప్ కాంటాక్ట్ అండి. కానీ జస్ట్ కాల్ మాత్రం చేయకండి, ఎనీథింగ్ జస్ట్ మాత్రం మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. సీ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.